హరే శ్రీనివాస 56వ శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే. ఇక్కడ నిత్యాయ అంటే నిత్యుడు, చలనం అనేదే లేనటువంటి వాడు. త్రిగుణాత్మనే సత్వ రజ తమో గుణాలని శరీరములుగా కలవాడు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు. పురజితే స్థూల సూక్ష్మ కారణ శరీరములను అలాంటివేమీ లేకుండా త్రిపురాసురులను జయించినవాడు. కాత్యాయనీ శ్రేయసే పార్వతీదేవి యొక్క తపఃఫలమైనటువంటి వాడు. నృత్యాయ భూత భవిష్యత్తు వర్తమాన కాలములను మాటే లేకుండా బాధ లేనివాడు. ఆది కుటుంబిని మొట్టమొదటి సంసారి అయినటువంటి వాడు. ముని మనః మునీశ్వరుల యొక్క మనస్సులకు ప్రత్యక్ష గోచరమైనటువంటి చిన్మూర్తయే చిత్స్వరూపం కలవాడు. మాయాశక్తి చేత సృజింపబడిన జగత్రయాయ ముల్లోకములు ఉన్నటువంటి వాడనమాట. సకల సమస్తమైన ఆమ్నాయాంత ఉపనిషత్తుల యందు సంచరించేటటువంటి ఆయన. ఉపనిషద్వాక్యములతో బోధింపబడువాడు అని కూడా మనం అనుకోవచ్చు. సాయంకాలమున తాండవ సంభ్రమాయ తాండవం చేస్తూ ఉండేవాడు. జటినే జడలు దాల్చినవాడు. శంభవే అలాంటి పరమేశ్వరుడు కొరకు మనము నమస్కారం చేయాలి అని చెప్తున్నారు. అంటే నిత్యుడు, త్రిగుణ శరీరుడు, పార్వతీ మనోహరుడు, ముని మనస్సులకు గోచరించేటటువంటి వాడు, చిద్రూపుడు, వేదాంత వేద్యుడు, మాయ వలన ముల్లోకాలను కల్పించువాడు, తాండవ నృత్యమందు ఆసక్తి కలిగినటువంటి వాడు అయినటువంటి శివుడికి నా నమస్కారములు అని చెప్తున్నారు ఇక్కడ. 57వ శ్లోకం. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాన్ జానే విభో. సాధారణంగా ప్రపంచంలో ఈ సంసార తాపత్రయంతో ఎలాగో ఒకలాగా మన పొట్ట నింపుకోవాలనే స్వార్థంతోనో లేకుంటే ఏదో కొద్దిగా వెనకేసుకోవాలనుకునే ఆలోచనతోనో అడ్డమైనటువంటి వారి చుట్టూ తిరుగుతూ వాళ్ళని మంచి చేసుకోవడానికి వాళ్ళని పొగుడుతూ అనవసరంగా కాలాన్ని వృధా చేసుకుంటాం. కానీ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాన్ని ఇచ్చేవాడు, మన కష్టాన్ని ప్రయత్నానికి తగిన ఫలితాన్ని తప్పకుండా ఇచ్చే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనకు అంత తొందరగా కలగదు. ఆ భగవంతుడు కూడా మనకు దూరంగా ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడన్న భావన కలిగి ఆ భావం స్థిరపడడం కూడా ఎంతో కాలానికి కానీ మనకు జరగదు. ఈ విషయాన్నే భగవత్పాదులు ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నారు. ఏదో పూర్వజన్మ సుకృతం చేత మానవ జన్మ ఎత్తాను, సర్వాంతర్యామి అయిన నువ్వు నాలో కూడా ఉంటావు కదా అనే సత్యం ఇన్నాళ్లకైనా తెలుసుకొని నిర్భయంగా ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్తారు కదండి. ఇక నాకేం దిగులేదు, అనవసరంగా కాలాన్ని వేస్ట్ చెయ్యను, నిన్నే స్మరిస్తూ చేసే పనుల ఫలితాలన్నీ నీకే సమర్పించేస్తాను, మరి నువ్వే నా సంగతి చూసుకోవాలి అని ప్రార్థించాలని తనను అడ్డం పెట్టుకుని మనకి తెలియజేస్తున్నారనమాట. కాంచన కనకాలపైన కీర్తిపైన ఉండే దృష్టిని మళ్లించి కామేశ్వరుని పైన పెట్టండి, ఆయన మీ కామాలన్నీ అంటే కోరికలన్నింటినీ తీరుస్తాడు అని ఆదిశంకరుల ఉద్బోధ. 58వ శ్లోకం. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరూపి భవతి త్వం కోటి సూర్య ప్రభః. శ్రీ లలిత సహస్రనామాల్లో భక్త హార్దతమో భేదభాను మద్భాన్ సంతతి అనే నామం ఉంది.
404వ నామం ఇది. అలాగే సౌందర్యలహరిలో శంకర్ భగవత్పాదులే అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి అనే 3వ శ్లోకంలో అమ్మవారిని సంబోధించారు. ఈ రెంటి అర్థం ఏమిటో ప్రస్తుత శ్లోకానికి అర్థం కూడా అదేనండి. మనకు కనపడే సూర్యుడు భూమి ఆకాశాల మధ్య ఉన్న చిమ్మ చీకటినంతా పటాపంచలు చేసి మనకు కనిపిస్తున్నాడు. అంతర్యామైన శివుడు కోటి సూర్యప్రభా సంపన్నుడు. అయినా ఆయనకు మనం కనపడటం లేదు. లోపం ఆయనలో ఉందా మనలో ఉందా అని ప్రశ్నించుకుంటే అసలు సంగతి మనకు తెలుస్తుంది. ఆయన కోటి సూర్య ప్రకాశమానుడే. అయితే ఆయన మన హృదయంలోనే ఉన్న మన హృదయం నిండా దట్టంగా అజ్ఞాన అంధకారం అలుముకొని ఉంది. దాన్ని దాటి బయటపడటమే కష్టం. ఈ అజ్ఞాన అంధకారం పోగొట్టుకోవాలంటే మన వల్ల కాదు. ఆయన అనుగ్రహం మనపై ప్రసరించితేనే జ్ఞానోదయం అవుతుంది. బాహ్య దృష్టికి కార్యం మాత్రమే కనపడుతుంది, అంతర్దృష్టికి మాత్రమే కారణం తెలుస్తుంది. వెలుగుకి సూర్యుడు కార్యమైతే ఈశ్వరుడు కారణమవుతాడు. ఆ కారణం కనపడాలంటే మనకు అంతర్దృష్టి ఏర్పడాలి. ఆ రోజు త్వరలో రావాలని హృదయాంతర్గతమైన అజ్ఞానాంధకారం పోయి దేదీప్యమానమైనటువంటి ఆయన దర్శనం కలగాలని, అందుకు భక్తితో ప్రపత్తితో నిరీక్షించాలని శంకర్లు మనకు చెప్తున్నారు. పద్మ బాంధవుడైన సూర్యుడు పద్మాన్ని తన దీప్తివంతమైన కిరణపుంజంతో వికసింపచేస్తే హృదయ పద్మ బాంధవుడైనటువంటి ఈశ్వరుడు దేదీప్యమానమైన జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి హృత్పద్మ వికాసానికి తోడ్పడతాడు అనే విషయం ఏకో వారిచ బాంధవ అనే పదప్రయోగం సూచిస్తుందని మనం ఇక్కడ గ్రహించాలి. 59వ శ్లోకం. హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా. ఇక్కడ ఏ పక్షికి ఏమి ఇష్టమో చూస్తే హంసకు పద్మాలంటే ఇష్టం, చాతక పక్షికి వర్షాకాల మేఘం అంటే ఇష్టం, చక్రవాక పక్షికి సూర్యుడంటే ఇష్టం, చకోర పక్షికి చంద్రుడంటే ఇష్టం. ఒక్క ఇష్టమే కాదు, ఎలాగైనా ఎప్పుడు అవి వాటి సాన్నిధ్యంలోనే ఉండిపోవాలని తప్పించిపోతాయి. అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేస్తాయి. అవసరమైతే ఆ సమయం వచ్చేంత వరకు కూడా అవి వెయిట్ చేస్తాయి. అలాగే మనకు కూడా ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది మనము ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉందంటే అది సిద్ధించదు. ఉపనిషత్తులు మొదలైన జ్ఞాన మార్గ ప్రబోధకమైన వాటి ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. ముందు అంతఃకరణ శుద్ధి కావాలి. అందుకోసం జ్ఞానానికి కైవల్యానికి మెయిన్గా ఉండే ప్లేస్ ఏంటది? ఆ శివుని పాదార విందాలయందే మన చిత్తాన్ని నిమగ్నం చేయాలి అనే సూచన ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. 60వ శ్లోకం. రోధస్థోయ హృతశ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతస్వస్థ గృహం గృహస్థమతిథి దీనః ప్రభుం ధార్మికం. మనకు మామూలుగా రకరకాల కష్టాలు వస్తాయి. కష్టాలు, డేంజర్లు, ఇలా ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క సొల్యూషన్. అంటే ఒక ప్రాబ్లం, ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. అన్ని రకాల సమస్యలకు ఒకటే పరిష్కారం ఉండదు. కానీ జగన్నాటక సూత్రధారుడైన పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు కుదిరి బాధలన్నీ తొలగిపోయి సదా శుభాలే జరుగుతాయి. కాబట్టి వేరేదేది ఆలోచించకుండా సదా ఆ ఈశ్వర పాదార విందాలను ఆశ్రయించమని శంకర్లు మనకి సలహా ఇస్తున్నారు ఇక్కడ. హరే శ్రీనివాస.